ఏం పుట్టికనిది? అసలు నువ్వు ఏ తండ్రికి పుట్టావో నీ అమ్మను ఒకసారి అడిగి ఉండాల్సింది. చందు చెయ్యి నోర్మై. నిన్ను నాకైతే అనుమానమేని. అక్కడ కూడా డబ్బిచ్చి ఏదో మేనేజ్ చేసుంటావే నువ్వు. రేపు బ్యాంకు వాళ్ళు మన ఇంటికి వేలం అయిపోతున్నారు, గుర్తుందా? ఎంత చేసిన కరుణకి దాని వెనకాల ఉండి నడిపిస్తున్న రాజాకి గుణపాఠం చెప్పాలి. అసలు కరుణ భార్గవికి ఎందుకు భయపడుతుంది? కరుణని భయపెట్టేంత విషయం ఏంటి? నువ్వు ఎవరో ఏంటో అమృతకు చెప్తాను అన్నదంటే నాకు తెలియని విషయం ఏమై ఉంటుంది? ఇదేంటి? చందు ఫోటో వెనకాల కరుణ తన ఫోటో పెట్టుకుంది. హలో చందు, నేను జ్యోతిని మాట్లాడుతున్నాను. చందునా? అవును, మీ ఆయన రాజాకి పెరాలసిస్ వచ్చిందట కదా. ఇప్పుడు ఎలా ఉంది చందు? నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అమృత గారు కూడా న్యూరాలజిస్టే కదా, ఆవిడ సలహాలు కూడా తీసుకుంటున్నావా? జాగ్రత్త చందు. అమృత గారు ఏదో అన్నారని మీ ఆయన దగ్గర చెప్పకు. ఇప్పుడు ఆయన మనసుకి ప్రశాంతత చాలా అవసరం. అమృత గారైనా నిజం తెలియక నిన్నేదైనా అన్నా నువ్వేం పట్టించుకోకు చందు. మీ ఆయన్ని తీసుకుని కొన్నాళ్లు మా ఊరికొచ్చే చందు. నీకు మీ వారికి కూడా చేంజ్ ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు ఆ భార్గవి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉంటుంది. నీ గురించి అమృతకు చెప్తానని బెదిరిస్తూనే ఉంటుంది. నువ్వెవరో దానికి తెలిసిపోయింది అంటే అది నా వల్లే చందు. నేను తెలియక ఎంత తప్పు చేశాను, ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంటాను. ఇంతకీ మీ డాడీ ఎలా ఉన్నారు? ఏంటి చందు, ఏం మాట్లాడవేంటి? ఎవరు మీరు? హలో, ఎవరు మాట్లాడేది? చందు కాదా? మీరెవరు? సారీ, రాంగ్ నంబర్. హలో హలో హలో.
చందు పేరు ఎలా వచ్చింది? చందు కోసం ఈ ఇంటికి ఫోన్ చేయడం ఏంటి? డాడీ, అమ్మా, నేను ఒకసారి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడొస్తాను. ఏంటి నువ్వు కూడా వచ్చావా? రానని ఎలా అనుకున్నావు? అపార్ట్మెంట్ పూర్తి చేయడానికే డబ్బులు లేక అప్పులు చేసుకుంటున్నావు. అలాంటిది నువ్వు వేలానికొచ్చి ఏకంగా ఈ ఇంటిని కొనేద్దామనే? నేను పోటీకొస్తానని నీకు తెలీదు. నాతో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు అని రాజా నీకు చెప్పలేదా? ఏ నువ్వు పోటీకొస్తే నేను భయపడతాను అనుకున్నావా? నాకలాంటి భయాలేం లేవు. భయం లేకపోవచ్చు చందు, కానీ డబ్బుండాలి కదా. ఇది వందలు వేలతో వచ్చేది కాదు, కోట్లు కోట్లు కావాలమ్మా. కోట్లు ఎలా ఉంటాయో నీకే కాదు నాకు తెలుసు. నేను ఈ ఇంటిని గెలుస్తాను. ఎంత అమాయకురాలివి చందు. నేనుండగా ఎలా గెలుస్తాననుకున్నావు? నువ్వలా చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే ఈ ఇంటిని నా సొంతం చేసుకుంటాను. చూడు చందు, తెలియక తప్పు చేసేవాళ్ళని అమాయకులు అంటారు, తెలిసి తప్పు చేసేవాళ్ళని పొగరుబోతులు అంటారు. అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి దెబ్బలు తినేవాళ్ళని మూర్ఖులు అంటారు. ఇప్పుడు నువ్వు ఆ మూర్ఖుల జాబితాలోకే వెళతావు. ఎందుకంటే నీ చేతిలో ఉన్న డబ్బు ఈ బిల్డింగ్ కొనడానికి సరిపోదు. అందులోనూ నాతో పోటీ పడటానికి అస్సలు సరిపోదు. ఓ ఆడదాన్ని అవమానిస్తే దాని ఎఫెక్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో రాజాకి ఇప్పటికే బాగా అనుభవంలోకొచ్చింది. రాజాకి ఉన్న ఒకే ఒక్క తీపి జ్ఞాపకం ఇదిగో ఈ ఇల్లు. దీన్ని దూరం చేస్తే నా పగ పరిపూర్ణమవుతుంది. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు భార్గవి. జరగనివ్వను కూడా. ఈ ఇంటిని నేను గెలుచుకుంటాను, ఆయనకి బహుమతిగా అందిస్తాను. మాటలు చెప్పినంత ఈజీ కాదు చందు డబ్బులు కట్టడం. ఈ బిల్డింగ్ కోసం ఉన్నదంతా పెట్టడానికి ప్రిపేర్ అయినట్టున్నావు. ఆ తర్వాత అడుక్కు తినాల్సి వస్తుంది, అది గుర్తుంచుకో. నోర్బోయ్, నా భర్త కట్టించుకున్న ప్రేమాలయం ఇది. మంచి మనుషులకు ప్రేమను పంచే ప్రేమమూర్తులకి దేవాలయం లాంటిది. దీని నీలాంటి రాక్షస ప్రవృత్తి గల మనుషులకి దక్కనివ్వను. ఆయన కష్టాన్ని కలల్ని వృధా కానివ్వను. ఇది ఆయన సొంతం, ఆయనకి మాత్రమే సొంతం. జీవితంలో అన్ని రకాలుగా ఓడిపోయిన దానివి. ఇప్పుడు ఇంకొకసారి ఓటమిని రుచి చూడాలి అని వచ్చావు. రా, నీకు నా దెబ్బ ఎలా ఉంటుందో
రుచి చూపించి పంపిస్తాను. అదే చూద్దాం. అమ్మా కరుణ, యాక్షన్ మొదలు పెట్టబోతున్నారు. అమ్మా అమృత, రామ్మా కూర్చో. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళలేదా? ఏమైందమ్మా, ఎందుకు అదోలా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు అమృత? కరుణ్ ఎవరు బాబాయ్? ఏంటమ్మా, ఏంటా ప్రశ్న? కరుణ్ ఎవరంటే అసలు నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. కరుణ ఎవరు అని అడుగుతున్నాను బాబాయ్. కరుణే. కరుణ ఎవరో తెలియకుండానే మీకంత దగ్గరైందా బాబాయ్? తను కరుణగానే మిమ్మల్ని డాడీ అని పిలిచిందా బాబాయ్? కరుణ పిలుపుతోనే మీరు చందుని మర్చిపోయారా? చందు ఫోటో కూడా ఇంట్లో లేకుండా చేశారంటే కరుణ అంతలా చందుని మరిపించిందా బాబాయ్? ఏంటమ్మా, ఏంటి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడడం లేదు బాబాయ్. నా చుట్టూ ఉన్న మనుషులే నాకిప్పుడు కొత్తగా కనిపిస్తున్నారు. నేనెంత చీకొట్టినా, ఎన్ని మాటలన్నా కరుణ ఆయన్ని విడిచిపెట్టడం లేదు. పెళ్ళైన తర్వాత చందుని తప్ప ఆయన మరో ఆడదాని పేరు తలుచుకోవడం కూడా నాకు తెలీదు. కానీ అలాంటి వ్యక్తి కరుణ మీద విపరీతమైన అభిమానం చూపిస్తున్నారు. లోకం మొత్తం ఆయనకి కరుణకి మధ్య ఉన్న సంబంధాన్ని ఎంత అసహ్యంగా మాట్లాడుకున్నా లెక్క చేయడం లేదు. వాళ్ళు నాకింత అన్యాయం చేసినా మీరెవరూ కరుణని మాత్రం తప్పు పట్టడం లేదు. ఎందుకు? నేను తప్ప కరుణనందరూ ఓ దేవతను చూసినట్టు చూస్తున్నారు. తన మీద చిన్న ఈగ కూడా వాలకుండా కాపాడుకుంటున్నారు. చివరికి అను కూడా కరుణనే సపోర్ట్ చేస్తుంది. కారణం ఏంటి బాబాయ్? చెప్పండి.
కరుణ ఎవరు? అదేంటమ్మా అలా అంటావు? కరుణ మంచి మనిషి కాబట్టి అందరూ గౌరవిస్తున్నారు, అంతేగాని అంతకు మించి ఏముంటుంది చెప్పు? తన మంచితనం నువ్వే చూసావు కదా. రాజాకి అంత కష్టం వస్తే తనే దగ్గరుండి చూసుకుంది, తన బిజినెస్ ని నిలబెట్టింది. రాజా ఆరోగ్యం కోసం చాలా కష్టపడింది. అదే అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. నిజంగా కరుణే అయితే అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆయన్ని డబ్బు పోయినప్పుడే వదిలేయాలి, అందరూ అవమానించినప్పుడైనా వెళ్ళిపోవాలి. కనీసం ఆయన మంచని పడినప్పుడైనా నాకెందుకులే అని పట్టించుకోకుండా తన దారిని తను వెళ్ళిపోవాలి. కానీ కట్టుకున్న భార్యలాగా, ఆయన మనసు తెలుసుకున్న మనిషిలాగా ఆయన కోసం బిజినెస్ లో ఎందుకు అడుగు పెట్టింది? నాకంటే ఎక్కువగా ఆయనకి సేవలు ఎందుకు చేసింది? చెప్పండి బాబాయ్. ఒకటి కాదు బాబాయ్, నాకు చాలా చాలా అనుమానాలున్నాయి, ఎన్నో ఆధారాలున్నాయి. ఆధారాలా? ఏం ఆధారాలమ్మా? ఆయన చేతి మీద చందు అనే పచ్చబొట్టుందంటే ఓ అర్థం ఉంది. మరి కరుణ చేతి మీద రాజా అని పచ్చబొట్టు ఎందుకుంది బాబాయ్? చందు యాక్సిడెంట్ లో చనిపోయింది అనంతగిరి కొండల్లో, కరుణ వచ్చింది కూడా అదే ఊరు నుంచి. ఏ సంబంధం లేని కరుణని మీరు కన్న బిడ్డలా ఎందుకు చూస్తున్నారు? నా చేత డాడీ అని పిలిపించుకొని మీరు కరుణ చేత డాడీ అని ఎలా పిలిపించుకుంటున్నారు? చెప్పండి బాబాయ్. ఒకప్పుడు మీరే కరుణ నా కాపురంలో చిచ్చు పెట్టిందని తిట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. కానీ ఆ తర్వాత మీరే కరుణని కావాలని ఇంటికి పిలిపించారు. ఆ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న చందు ఫోటోకి దండ కూడా వేయట్లేదు. కారణం ఏంటి బాబాయ్? అంతకంటే ముఖ్యంగా భార్గవి కరుణని బెదిరిస్తూ నువ్వెవరో అమృతకి చెప్తాను అంటుంది. ఎందుకలా అంటుంది? ఎవరో మెకానిక్ ని మీరెందుకు మనవడా మనవడా అని పిలుస్తున్నారు? ఆయన ఎందుకు సొంత కొడుకులు అభిమానిస్తున్నారు? నా కూతురు ఎందుకు అన్నయ్య అని పిలుస్తుంది? మీరంతా అటు చిన్నాని ఇటు కరుణని నెత్తిన పెట్టుకుంటున్నారు. నిజం చెప్పండి బాబాయ్, చెప్పండి. నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావమ్మా. చిన్న అయినా కరుణ అయినా వాళ్ళ మంచితనంతోనే అభిమానం సంపాదించుకున్న వాళ్లే, అంతకు మించి మరేం లేదు. అంతకంటే ఏం లేదా బాబాయ్? మరి అనంతగిరి నుంచి జ్యోతి కరుణ కోసం ఫోన్ చేసి చందు అని ఎందుకు పిలిచింది? ఇప్పుడే ఆ ఫోన్ విని వస్తున్నాను బాబాయ్. మీ ఆయన రాజా ఎలా ఉన్నారు, మీ డాడీ కృష్ణ గారు ఎలా ఉన్నారని ఎక్కడో ఉన్న జ్యోతి ఎలా అడిగింది? చెప్పండి బాబాయ్. బాబాయ్, మా నాన్న పోయిన తర్వాత ఆయన్ని మీలో చూసుకున్నాను. మీరు నాకు కన్న తండ్రేనని ఈ రోజు వరకు ఫీల్ అవుతున్నాను. మీకు నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా నా మీద ఒట్టేసి చెప్పండి. నిజం తెలిసి దాచారో మీ చచ్చిన తొట్టు బాబాయ్. అమ్మా అమృత,
చెప్పండి బాబాయ్. ఆ, ఏమోనమ్మా, నాకేం తెలీదు. నువ్వు అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టుకో. బాబాయ్, ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు. కరుణ ఈ ఊరికొచ్చినప్పటి నుంచి మన కుటుంబంలో చాలా మార్పులు వచ్చాయి. వాటికి కారణం తెలియక ఇన్ని రోజులు కుమిలిపోయాను. జీవితంలో చాలా విలువైన క్షణాలు చేజార్చుకున్నాను. ఇంకా నష్టపోయి ఓపిక నాకు లేదు. నిజం చెప్పండి, జ్యోతన్న మాటలు నా మనసులో చాలా బలంగా నాటుకున్నాయి. ఎందుకు కరుణని చందు అని పిలిచింది? అసలు కరుణ ఎవరు? చెప్పండి బాబాయ్. చెప్పండి బాబాయ్, అసలు కరుణ ఎవరు? చెప్పండి బాబాయ్. కరుణే నా కూతురు చందు అమ్మా. బాబాయ్, అవునమ్మా. చందు కరుణగా మారి ప్రాణం పోసుకుని మన మధ్యకొచ్చిందమ్మా. 4,25,00,000. 4,50,00,000.